హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వందే భారత్ స్లీపర్ రైలు కోసం అయితే చాలామంది అడుగుతున్నారు. ముఖ్యంగా స్లీపర్ రైలు అయితే కనుక ఏపీకి ఇవ్వాలని చెప్పేసి. సో ఇప్పుడైతే స్లీపర్ రైలు ఏపీకి శాంక్షన్ అయిపోయింది. ఆల్మోస్ట్ అడగడం ఏంటంటే 2 ట్రాకులకి అడుగుతూ ఉన్నారు. చాలా వరకు వినతులు అందడం ఏంటంటే రైల్వే శాఖకు మన ఎంపీల ద్వారా కూడా బయట నుంచి వినతులు ఏంటంటే రెండు రూట్ మ్యాప్లో అయితే కనుక ట్రైన్స్ కావాలి, వందే భారత్ స్లీపర్ అని అయితే అడుగుతున్నారు. ఆల్మోస్ట్ ఒకటైతే ఇప్పుడు రూట్ మ్యాప్ అయితే సిద్ధమైపోయింది. రెండో దాని మీద అయితే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు సిద్ధమైన రూట్ మ్యాప్ ఏంటి, ఎప్పటి నుంచి ట్రయల్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది, వివరాలు తెలుసుకుందాం. వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వే శాఖ కీలకమైన అప్డేట్ ఇచ్చింది. ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ రైళ్లను నడిపేందుకు కసరత్తు చేస్తుంది. విజయవాడ డివిజన్ మీదుగా ఏపీలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును అయితే కనుక ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేశంలో తొలి స్లీపర్ రైలును ఈ ఏడాది జనవరిలో హౌరా గువాహతి మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే ప్రారంభించారు. ప్రస్తుతం ఏపీలో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతి వరకు, కాచిగూడ నుంచి బెంగళూరు, నరసాపురం, చెన్నై వరకు కూడా రైళ్లు నడుస్తున్నాయి. కాకపోతే వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం ప్రయాణికుల నుంచి చాలా ఎక్కువగా డిమాండ్ అయితే వినిపిస్తుంది అంటున్నారు. ఈ సమయంలో ముంబై నుంచి బెంగళూరుకు ప్రారంభం కానున్న వందే భారత్ స్లీపర్ రైలును ఏపీ మీదుగా నడపాలని నిర్ణయించారు. ఇందుకు రూట్ కూడా ఫిక్స్ చేసేసారు. ఇక ఎక్కడి నుంచి ఏంటి స్టార్ట్ అవబోయే వందే భారత్ రైలు ఏంటంటే విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా బెంగళూరుకి అయితే వెళ్ళబోతుంది వందే భారత్ స్లీపర్ రైలు అయితే కనుక. ఇప్పటికే దాదాపు అది రూట్ మ్యాప్ అంతా కూడా ఖరారైందని చెప్తున్నారు. ఇక ఏపీకి చెందినటువంటి పలువురు ఎంపీలు ఈ మేరకు చాలా వరకు ప్రతిపాదనలు అయితే అందజేశారు రైల్వే శాఖకి. ఈ ఒక ట్రైనే కాదు, మాకు ఇంకొక ట్రైన్ కూడా కావాలని చాలా మంది అడుగుతున్నారు. అదే రూట్ మ్యాప్ అంటే విజయవాడ నుంచి కాశీ, అయోధ్య వెళ్లేలాగా ఒక వందే భారత్ స్లీపర్ రైలు కూడా మాకు కావాలని చెప్పేసి చాలా మంది వినతులు అయితే ఇస్తున్నారంట. అంటే ఈ వైజాగ్ నుంచి బెంగళూరు ఏదైతే ఉందో అదే కాకుండా విజయవాడ నుంచి వారణాసి వెళ్ళడానికి, కాశీ వెళ్ళడానికి, అదేవిధంగా అయోధ్య దాకా వెళ్లేందుకు ఒక వందే భారత్ స్లీపర్ అయితే అడుగుతున్నారు. సో ప్రస్తుతానికి అయితే కనుక ఈ ఈ వందే భారత్ విశాఖపట్నం నుంచి బెంగళూరు ఏదైతే ఉందో అదైతే ఆల్మోస్ట్ శాంక్షన్ అయిపోయిందని చెప్తున్నారు. ఇక త్వరలో జరగబోయే ఒక మీటింగ్లో అయితే కనుక రెండో ఈ ట్రాక్ ఏదైతే ఉందో అంటే విజయవాడ నుంచి వారణాసి, అయోధ్యకు సంబంధించి ఒక నిర్ణయం అయితే కనుక తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అంటున్నారు. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈ వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్ళబోయే రైలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే కనుక దసరా నుంచి అయితే కనుక ఇది స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ రూట్ మ్యాప్స్ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే టైమింగు, ఎక్కడెక్కడ ఆగాలి, ఏ స్టేషన్ ఉంది, ఆ టైంలో మళ్ళీ వేరే ట్రైన్ ఏమన్నా స్టేషన్లో ఆగుతుందా, ఇలా రూట్ మ్యాప్ అంతా కూడా సెట్ చేసుకోవాలి. ట్రైన్ అంతా కూడా ఇవి రెడీ చేసుకోవాలి కాబట్టి షెడ్యూల్ అంతాను ఇదంతా కూడా సిద్ధం చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. దసరా నుంచి అయితే కనుక ఇక ఈ రైలు పట్టాలేకే అవకాశం ఉందంటున్నారు. సో త్వరలోనే ఇది ఓకే అయిపోతే కనుక విజయవాడ నుంచి అయోధ్య, అదేవిధంగా వారణాసి వెళ్ళే ట్రైన్ కూడా దీనిపై కూడా రైల్వే శాఖ మరొకసారి ఆలోచించి తుది నిర్ణయం తీసుకుంటారని అయితే చెప్తూ ఉన్నారు. ఒక విధంగా అలాంటి వందే భారత్ స్లీపర్ రైలు మనకి ఎలా వచ్చినట్లయితే ఒక విధంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు.